వెల్కమ్ టు ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ఇక డీటెయిల్స్ చూస్తే కాసేపట్లో విశాఖకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాదయాత్రపై వైఎస్ జగన్ క్లారిటీ. గుంటూరు జిల్లా నెహ్రూ నగర్లో ఇళ్ల తొలగింపు, మహిళల ఆందోళన, కాంగ్రెస్తో టీబీజేపీ నేతలు షేక్ హ్యాండ్. ఈ అంశాలపై మరింత సమాచారం అందించేందుకు విశాఖ నుంచి నరసింహ, విజయవాడ నుంచి రాజ్ కుమార్, గుంటూరు నుంచి రవికృష్ణ, హైదరాబాద్ నుంచి నాగేంద్ర ఫీల్డ్ రిపోర్టింగ్లో సిద్ధంగా ఉన్నారు. ఇక ముందుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో విశాఖకు చేరుకున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే శతాబ్ది మహోత్సవాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మరికొద్దిసేపట్లో విశాఖ ఎయిర్పోర్ట్ కు చేరుకుని 5:30కి ఆంధ్ర యూనివర్సిటీకి చేరుకుంటారు. ఆ తర్వాత రాత్రి 8 గంటల వరకు ఏయూ మహోత్సవాల్లో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. రాత్రి 8:30కు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు వెళ్తారు. ఇక పవన్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, టోటల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టూర్ ఎలా ఉండబోతోంది? సింధు, మరికొద్ది క్షాపట్లో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరగనున్నటువంటి ఆంధ్ర విశ్వ కళా పరిషత్ నిర్వహిస్తున్న శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు నేరుగా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. అదే ప్రస్తుతానికి ఇప్పటికే విశాఖ విమానాశ్రయం నుంచి ఇప్పుడే బయలుదేరారు. అదేవిధంగా ఇక్కడ ఈ పాల్గొనలో 3వ రోజు పాల్గొనేందుకు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానము సర్వాంగ సుందరంగా అక్కడ అయితే కనువిందు చేస్తుంది. ఇక్కడ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాక కోసము చాలాసేపు వరకు ఇక్కడ వేచి ఉన్నారు. అదేవిధంగా మరికొద్ది సేపట్లో ఈ ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రానున్నారు. అదేవిధంగా మెగా కల్చరల్ ఫెస్ట్లో పాల్గొనేందుకు, అదేవిధంగా వీక్షించేందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానుండగా ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అటు డాగ్ స్క్వాడ్ తనిఖీలతో ప్రత్యేక బృందాలతో తనిఖీలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆయా ప్రాంతాలలో కూడా ఇప్పుడు చూస్తున్నాం కూడా ఇక్కడ మనం ఆంధ్ర యూనివర్సిటీ కళాశాల ఇంజనీరింగ్ మైదానాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే ఇక్కడ విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో చూస్తుంటే మరికొద్ది సేపట్లో ఈ కళాశాల మైదానంలోని జరగనున్న ఆంధ్ర యూనివర్సిటీ కళాశాల ఫెస్ట్లోని పాల్గొనేందుకు రానున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమం పాల్గొని నేరుగా విశాఖ నుండి విజయవాడకు బయలుదేరనున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలోని ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొనేందుకు కూడా నేరుగా వచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో 100 ఏళ్ల చరిత్ర గల ఈ యొక్క శతాబ్ది ఉత్సవాల్లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో పాల్గొనేందుకు ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి రానున్న నేపథ్యంలోని విశాఖ పలు ప్రాంతాలలోని భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా విద్యార్థులు భారీ చర్చారు కూడా. ఇది అదేవిధంగా ఈ ప్రాంతం చూడొచ్చు. ఇప్పుడు ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మనం ఉన్నాం. అదేవిధంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ ప్రాంతంలోని ఉన్నటువంటి విద్యార్థులు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అయినటువంటి జీపీ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కళాశాల మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లలో భాగంగా ఈ యొక్క ఫెస్ట్లో పాల్గొనేందుకు మన ఇక్కడ ఉప ముఖ్యమంత్రి రానున్నారు. లాజిస్టిక్ డిపార్ట్మెంట్ కొంచెం చైర్ కొంచెం తీపించరా, స్టేజ్ మీద ఉండేది. ఆ చైర్ కొంచెం రైట్, థ్యాంక్ యూ నరసింహ.